ఆ కర్ణుడు శరీరం విడిచిపెట్టేసి యుద్ధభూమిలో పడిపోయాడు. అందరూ విడిపోయాడు. సూర్యాస్తమయం అయింది. అది చూడలేక సూర్యుడు అస్తమించాడా అన్నట్టుగా ఉంది. ఏది చూడలేక? తన కుమారుడైనటువంటి కర్ణుడు పడిపోయాడని చూడలేక, బతికున్నంత కాలం అధర్మము అని మనసులో తెలుసున్న దుర్యోధనుడి సంతోషం కోసం దానితో అంటకాని అన్ని మాటలు నడిపించుకుని యుద్ధభూమిలో నిలబడి ఏడ్చి బతిమాలుకుని అర్జునుడు వేసిన బాణాలకి తట్టుకోలేక కంఠం తిరిగి పడిపోతే ఒక్కడంటే ఒక్కడు శవం దగ్గరికైనా రాకుండా వెనక్కి తిరిగి విడిపోతుంటే ఆ పరిస్థితిని చూసినటువంటి సూర్యుడు ఇక నేను చూడలేనని అస్తమించాడు. ఈ కవచ కుండలాలు నాకు దానంగా ఇవ్వు కర్ణ. నీకు అత్యంత అవసరమైన క్షణంలో నేను ప్రసాదించిన జ్ఞానాన్ని నీవు మరచిపోతావు. మీకు ఇలాంటి పురాణ కథలు, దైవ రహస్యాలు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.